మహేంద్ర మోటార్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర ట్రాక్టర్స్ మరియు మహేంద్ర వెహికల్స్. ఈ కంపెనీని 1945 అక్టోబర్ 2లో స్థాపించారు. మహేంద్ర ఫ్యామిలీలో బ్రదర్స్ అయిన కైలాష్ చంద్ర, జగదీష్ చంద్ర మరియు మాలిక్ గులాం మొహమ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి స్థాపించారు. స్థాపించిన మొదట్లో ఈ కంపెనీ కేవలం స్టీల్ ట్రేడింగ్ మాత్రమే చేస్తూ ఉండేది. 1948లో భారత్ పాక్ దేశాలు విడిపోయి పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత గులాం మొహమ్మద్ గారు తను పాకిస్తాన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుని మహేంద్ర మొహమ్మద్ గులాం కంపెనీ నుండి విడిపోయి పాకిస్తాన్ వెళ్లిపోయారు. అప్పట్లో మహేంద్ర మొహమ్మద్ M&M గా ఉండే ఈ కంపెనీ పేరుని మార్చడానికి కూడా కంపెనీలో డబ్బులు లేవు. ఆ సమయంలో మొదటిసారిగా విల్లీ జీప్ వెహికల్స్ ని అసెంబ్లింగ్ చేయడానికి విల్లీ జీప్ కంపెనీ అండర్ లైసెన్స్ తోటి అసెంబ్లింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. అప్పుడే మహేంద్ర కంపెనీ మొదటిసారిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1999లో గుజరాత్ ట్రాక్టర్స్ కంపెనీని గుజరాత్ గవర్నమెంట్ నుండి మహేంద్ర కంపెనీ కొనుగోలు చేసింది. 2017లో ఈ కంపెనీని గ్రోమాక్స్ అగ్రి ఎక్విప్మెంట్స్ గా పేరు మార్చింది. 2007లో పంజాబ్ ట్రాక్టర్స్ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పట్లో పంజాబ్ ట్రాక్టర్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారి కంపెనీగా ఉండేది. 2009లో ఈ కంపెనీని స్వరాజ్ అనే ఒక సపరేట్ కంపెనీగా చేసి మహేంద్ర కంపెనీ అండర్ లో ఉంచుకుంది. 2008లో కెనెటిక్ మోటార్స్ అనే టూ వీలర్ కంపెనీని కొనుగోలు చేసింది. 2010లో సాంగ్యాంగ్ మోటార్స్ అనే సౌత్ కొరియా కంపెనీలో ముఖ్య వాటాదారుడుగా ఉండేది. 2020లో ఈ కంపెనీలోని వాటా అమ్మేసింది. 2014లో పిజియన్ మోటార్స్ లో వాటాదారుడిగా ఉండేది. 2019లో మిట్సుబిషి అనే జపాన్ కు చెందిన కంపెనీలో ముఖ్య వాటాదారుడిగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీల్ని కొనుగోలు చేయడం లేదా ముఖ్య వాటాదారుడిగా ఉండడం, ఇలా మహేంద్ర కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీగా మారింది. సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది మేజర్ సెల్లింగ్ మోటార్ వెహికల్స్ కంపెనీగా ఎదుగుతుంది. ప్రతి నెల 40% సేల్స్ వృద్ధిని నమోదు చేస్తుందట. భారతదేశంలో ఒక చిన్న స్టీల్ ట్రేడింగ్ కంపెనీగా మొదలై ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ టు ఆనంద్ మహేంద్ర సార్.